విజయవాడ నకిలీ మద్యం తయారీ కేసులో రెండో రోజు జోగి బ్రదర్స్ కస్టడీ పూర్తయింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జోగి బ్రదర్స్ ను ఎక్సైజ్ పోలీసులు విచారించారు. కస్టడీ అనంతరం జోగి బ్రదర్స్ కు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఇద్దరిని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో మరొకరు అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. టీటీడీ కొనుగోలు విభాగంలో విధులు నిర్వహించిన ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. తిరుపతి రియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టులో సుబ్రహ్మణ్యంను హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. రాజధాని అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రైతుల సమస్యలను సానుకూలంగా విన్న సీఎం పరిష్కరించదగ్గ సమస్యలన్నింటినీ 3-మెన్ కమిటీ పరిష్కరిస్తుందన్నారు. హైదరాబాద్ తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే 29 గ్రామాల పరిధిలో సరిపోదని, అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే కార్పొరేషన్ తరహాలో వృద్ధి ఉండాలన్నారు. తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి కూడా మద్దతు కావాలన్నారు. రాజధానికి వ్యతిరేకంగా కొందరు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు రైతులు. రేపు రాజధాని అమరావతికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు. రాజధాని అమరావతిలో ఆర్బీఐ సహా 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం చేయనున్నారు. అన్ని బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర మంత్రి నిర్మలమ్మ. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారాయణ, నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారు. ఇప్పటి వరకు కేవలం ఏపీ ప్రభుత్వం భవనాలు మాత్రమే నిర్మాణంలో ఉండగా ప్రధాన బ్యాంకు కార్యాలయాల నిర్మాణం ప్రారంభం కానుంది. దీంతో అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలు పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మాత్రం సంస్థాగత నిర్మాణంపై ఉలుకు పలుకు లేకుండా ఉందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే గ్రామీణ స్థాయిలో పార్టీకి బలం ఎంతో అవసరం. అయితే జిల్లాలో నేతలుగా ఉన్నవారు మాత్రం మిన్నకున్నారనే విమర్శలు ఆ పార్టీ నుంచే వస్తున్నాయి. క్యాడర్లో జోష్ కనిపించకపోగా పోటీలో ఉండేందుకు కూడా వెనకడుగు వేస్తున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మాత్రం ఎంతసేపు రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ పెట్టి స్థానికతను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలకు సంస్థాగతంగా కమిటీలున్నాయి. 7 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ అధిష్టానం అన్ని జిల్లా కమిటీలను రద్దు చేసింది. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర కార్యదర్శులకు పార్టీ వ్యవహారాలను అప్పగించింది. నియోజకవర్గాల్లో పార్టీ పరంగా తీసుకునే కీలక నిర్ణయాలపై సర్వాధికారాలు స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలను పునరుద్ధరించనున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఆ మధ్య పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంలోనూ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని ప్రకటించారు కూడా. వెంటనే సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని వెల్లడించినా ఆ ప్రక్రియ మొదలు కాలేదట. పలు సందర్భాల్లో జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించాలని, లేని పక్షంలో పార్టీ అనుబంధ జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని పలువురు అధినేతను కోరారట. కానీ అధిష్టానం మాత్రం పట్టించుకోవడం లేదనే టాక్. దీంతో సంస్థాగత పదవులు పొందలేక ఇంతకాలం పార్టీలో ఉన్న నేతల్లో అసంతృప్తి రాజ్యమేలుతోందట.
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తలంపుతో ఉన్న సెకండ్ కేటగిరీ నేతల్లో ధైర్యాన్ని నింపే జిల్లా స్థాయి నేతలు మిన్నకుండడం వారికి ఆశీపాతంగా మారిందట. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో గ్రామ స్థాయిలోని క్యాడర్లో ఆందోళన కనిపిస్తోందట. పార్టీని నడిపించేవారు లేకపోవడంతో గెలుపు ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయట. రాష్ట్రంలో అధికారంలో లేక ఇప్పటికే చాలా మంది క్యాడర్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కార్యవర్గాలు పదవులు లేకపోవడంతో ఉన్న వారిలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. ఇప్పటికైనా సంస్థాగతంపై దృష్టి సారించి కార్యవర్గాలను ఏర్పాటు చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంతో కొంత సత్తా చాటుతుందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వెల్కమ్ బ్యాక్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన దిష్టి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపుతున్నాయి. కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ వి తెలివి తక్కువ మాటలని, మెదడుకు పని చెప్పకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది కానీ ఆడికి పోనే దృష్టి ఎక్కడ తగులుతుంది? ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుగు కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం ఆయన దిష్టి బొమ్మ కూడా వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది కానీ. కర్నూలు జిల్లా కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయనే టాక్ నడుస్తుంది. ప్రతి విషయంపై పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయట. జనసేన బీజేపీ ఎక్కడా అని ప్రశ్నలు వస్తున్న వేళ 2019ని గుర్తు చేసుకున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పరమహంస చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు తెరలేపుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల అసహనం బహిర్గతమవుతుండగా జనసేన బీజేపీ గ్రౌండ్లో ఉన్నాయా లేక పక్కన పెట్టారా? ఎవరితో ఉన్నారు? కూటమిలో నిజంగా సమన్వయం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు కర్నూలు జిల్లా ప్రజల్లో చర్చాంశంగా మారాయి. దీంతో ఆ ప్రశ్నలకు రాజకీయ వేదికపై సమాధానాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లా కూటమిలో అసలు సమస్య కమ్యూనికేషన్ లోపమా లేదా అస్తిత్వం కోసం పార్టీల మధ్య నడుస్తున్న మౌన పోరాటమా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన బీజేపీ ఎక్కడా అని అడుగుతున్నారంటే గ్రౌండ్ లెవెల్లో కూటమి కదలికలు ఆశించిన స్థాయిలో లేవన్నమాట స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రామకృష్ణ పరమహంస వ్యాఖ్యలు మాత్రం మరో ఆసక్తికర కోణాన్ని చూపిస్తున్నాయి. కూటమిలో బీజేపీ జనసేనను తక్కువ అంచనా వేయొద్దన్న హెచ్చరికలా అనిపిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఈ రెండు పార్టీలతో సమన్వయంగా పనిచేస్తున్నారా? కూటమి బలంగా ఉందని బయట చెబుతున్నా అంతర్గతంగా పదే పదే వినిపిస్తున్న సందేహాలు మాత్రం కొత్త పజిల్ గా మారాయి. కర్నూలులో కూటమి ఉందని అంటున్నారు. కానీ కూటమి ఎక్కడ పనిచేస్తోంది? ఎవరి కోసం పనిచేస్తోంది? ఇది ప్రజలకు స్పష్టంగా కనిపించడం లేదు. అసలు టీడీపీ ఎమ్మెల్యేల అసహనం ఎందుకు? జనసేన బీజేపీ కార్యకర్తలు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారు? పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డా జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదంటూ స్వయంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడే చెప్పడం దేనికి సంకేతం? పొత్తు కేటాయింపుల్లో సమన్వయం లేదంటూ రామకృష్ణ పరమహంస చేసిన వ్యాఖ్యలు టీడీపీ ఎమ్మెల్యేలకు గుచ్చుకునేలా ఉన్నాయి. ఆయన ఉద్దేశం ప్రకారం బీజేపీ జనసేనను పక్కన పెట్టి టీడీపీ ఒంటరిగానే నడిచే అవకాశం లేదనే అర్థం. కానీ మరోవైపు కూటమి భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
కూటమి అంటే కేవలం నాయకుల ఫోటోలు కాదు, గ్రౌండ్ లో ఒకే దారి మీద నడిచేది 3 పార్టీల మానసిక సమన్వయం. అది కర్నూలు జిల్లాలో కనిపించడం లేదనేది బీజేపీ జిల్లా అధ్యక్షుని వాదన. లాగా వెంకటరావు యాదవ్ గారు జిల్లా అధ్యక్షులు అటూరు శ్రీ అంతేకాకుండా కూటమిలో బీజేపీ జనసేన కీలక పాత్రను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన బీజేపీ నాయకులు ఒకే డెస్క్ మీద కూర్చుని పనిచేస్తున్నారా, లేక ఇప్పటికీ అంతర్గత గ్యాప్లే ఎక్కువగా ఉన్నాయా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి నాయకులు చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరిస్తే తప్ప ఇక్కడ పొత్తు నిలవదనేది కర్నూలు జిల్లా నాయకుల వాదన. మరో 2 నెలల వ్యవధిలో స్థానిక ఎన్నికలు ఉండడంతో ఈ చర్చ తారాస్థాయికి చేరుతుంది. దీనిపై రాష్ట్ర స్థాయి నాయకత్వం చొరవ తీసుకుంటుందా? కూటమిని మళ్లీ దారిలో పెట్టగలరా? స్థానిక ఎన్నికల పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. జనగామ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. 3 విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మొదటి విడతలో చిల్పూర్, స్టేషన్ గన్పూర్, రఘునాథపల్లి, జఫర్గఢ్, లింగాల గణపురం మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 110 సర్పంచ్ స్థానాలు, 1024 వార్డు స్థానాలకు గాను మొత్తం 172,506 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో భాగంగా గోపాల్పేట మండలం తాడపర్తి గ్రామంలో నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ ప్రక్రియ మొదలైందని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీ వరకు మొదటి విడత నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, ఉదయం 10:30 నుండి 5 గంటల వరకు సంబంధించిన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాన్ని అందజేయాలని అభ్యర్థులకు సూచించారు. వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి వాహనాన్ని పకడ్బందీగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం రుద్రంగిలో ఏర్పాటు చేసిన ఆర్ఓ కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తనిఖీ చేశారు. హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీస్ బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను తనిఖీ చేశారు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. హనుమకొండలో ఇంటర్ విద్యార్థి మిస్సింగ్ కేసు కలకలం రేపింది. భట్టుపల్లి గ్రామంలో ఉన్న సిగ్బాన్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ చదువుతున్న శివారెడ్డి అనే విద్యార్థి మిస్ అవడంతో అటు విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు నిరసనకు దిగారు. తమ బిడ్డ అదృశ్యంపై స్కూల్ యాజమాన్యం సమాధానం చెప్పాలంటూ ఆందోళన చేశారు. ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అంటే వీళ్ళు ఈ విధంగా ఆందోళన చేస్తున్నారు అన్న సిచ్యువేషన్ లో ఒక ట్రూప్ తయారు చేయించి అవుట్ సైడ్ నుంచి, అంటే ఇక్కడ లోకల్లో ఉండేటువంటి అవుట్ సైడ్ రౌడీలు గుండాలు ఎవరైతే ఉంటారో ఆ రౌడీలు గుండాలను వాడి రివర్స్ వీళ్ళ మీదకి అటాక్ చేయించేటువంటి ప్రయత్నం చేసిండు. ఫస్ట్ దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రాపర్ ఇది నిజంగా మీకు విలువలు ఉంటే, మీకు అవగాహన ఉంటే, నిజంగా మీరు ఇక్కడ కాలేజీలే నడుపుతున్నట్టయితే, మీకు విలువలు ఉన్నట్టయితే, మీరు ఇక్కడ అబ్బాయి తప్పిపోయిండో ఎవరైనా కిడ్నాప్ చేసిండో తర్వాత మీరు ప్రాపర్ గా ఇక్కడికి వచ్చి ఈ తల్లిదండ్రులకు బాధ్యతగా మీరు ధైర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. కానీ పొద్దుగాల జరిగిన సంఘటనకి ఇప్పటి వరకు ఇక్కడికి రాకపోవడం ఫస్ట్ మీ అనైతికము, ఇది సిగ్గుమాలిన చర్య, ఈ సిగ్మా జూనియర్ కాలేజ్ అని మేము చెప్తున్నాం. రెండవది, ఇప్పుడు ఈ అబ్బాయి ఇందులోకి వెళ్ళిపోయిండు. ఎట్లా వెళ్ళిపోయిండు? కారణం ఏంటి? ఇది గేట్ ఉన్నది, గేట్ ఎవరు తీసిండు? ఫస్ట్ అబ్బాయిలోకి వెళ్ళిపోయిండు అని మీరు అంటున్నారు. ఇది బిల్డింగ్ ప్రాపర్ గా చుట్టూ గేట్లు ఉన్నాయి, గోడలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ అన్ని ఉన్నప్పుడు అబ్బాయి ఇందులోకి వెళ్ళి ఎట్లా వెళ్ళిపోయిండు అంటే ఇక్కడ మీ భద్రతా లోపం ఉన్నది. మరి రేపు పొద్దుగాల ఎవరన్నా రౌడీ మూకలో అల్లరి మూకలో లోపలికి వచ్చి కూడా ఏదైనా విద్యార్థిని అటాక్ చేస్తారు, లేదా మిమ్మల్ని అటాక్ చేస్తారు. అంటే ఇది ఎవరు కల్పించిల్లు? ఇక్కడ భద్రతా లోపం ఉన్నది కదా. లోపల సీసీ కెమెరాలు లేవండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా చెప్పింది. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఒక సర్క్యులర్ పంపించిండు. ప్రతి జూనియర్ కాలేజీలో సీసీ సర్వేలెన్స్ ఉండాలి, ల్యాబులు ఉండాలి, తర్వాత అర్హత గల ఫ్యాకల్టీ ఉండాలని చెప్పిండు. ఏ ఒక్కటి ఇప్పుడు మేము కలిసిపోదాం మీడియా వాళ్ళం, ఏ ఒక్కటి కూడా ఉన్నట్టు ఈ కాలేజీలో కనబడతలేదు. బర్ల కొట్టం కంటే, గొర్రెల కొట్టం కంటే అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహం విద్యార్థులు ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఐటీడీఏ అధికారితో విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేసిన తమపై వార్డెన్ కక్ష కట్టారని విద్యార్థులు ఆరోపించారు. తమను టార్గెట్ చేస్తున్న వార్డెన్ తమకు వద్దని, వెంటనే ఆయనను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రోడ్డుపై ధర్నా చేస్తామన్నారు విద్యార్థులు. ఐటీడీఏ విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విద్యార్థులు వినలేదు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు ఐటీడీఏ. తీసుకుంటాడేమో మాకు తెలియదు, మేము ఒకటే రోజు అడుగుతాం. అది మేము ఆడ ఉంటే ఆడికి వెళ్ళి ఇట్లా ఉన్నది సరే అని పోతాడు. మేము లేకపోతే సగం సగం చేసుకుంటాడు. ఏదైనా ఏ మెటీరియల్ అయినా నాకు బిల్ ఇంతే వచ్చి నేను ఇంతే పెడతా. ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి. తింటే తిను లేకపోతే తిన ఇష్యూ అప్పుడు మేము చేయక ముందు ఇట్లానే చెప్తుంది. ఎవరు చెప్తున్నా చెప్పుకోండి, మా ఇష్టం. తింటే తినండి అంతే. అట్లా ఆటాడు పోతాడు. ఇక్కడే పిలిచాను సార్, సార్ భయం వేస్తా సార్. ఇప్పుడు ఏం చేస్తాడో భయం ఉంటుంది సార్. సార్ వచ్చిండు, సార్కు రిపోర్ట్ చెప్పేస్తాడు. సార్ ఇప్పుడు మేము ఇష్యూ చేసినా బయటకు వెళ్ళినా ఇప్పుడు నేను వెళ్తాను వాడు గ్యారెంటీ ఉంటే ఏమైనా చేయొచ్చు సార్. విషయం కూడా పెట్టచ్చు సార్. ఏమున్నా సార్ ఇంటికి వెళ్ళిపోవడం విషయం పెడతారని అంటున్నారా? విషయం పెడతారని భయం ఉన్నప్పుడు ఇంటికి పోవాలి. స్కూల్ మొత్తం గవర్నమెంట్ ఎందుకు మరి? ఏమో సార్ ఇద్దరిని కొడుతుండే అన్న సారు. అందరూ ఉండే రూమ్లోకి తీసుకొని వచ్చి కొట్టిండు ఎత్తుకొని. అన్న 4 మంచి లేదు, పురుగులు వెళ్ళిందన్న. మళ్ళీ సార్ చెప్తే టార్గెట్ పెడతారన్న, యాక్షన్ కూడా తీసుకుంటారు. గౌట్ హై స్కూల్ బోత్ మా వార్డెన్ సార్ ఏమో సార్ ఇప్పుడు మేము ఇష్యూ చేసినామని ఏదో ఒకటి కారణంతో టార్గెట్ చేసి మమ్మల్ని తీసేస్తాడన్న, పక్కాగా తీసేస్తాడన్న. ఇప్పుడు మెటీరియల్ ఏమైనా వచ్చింది అనుకో అన్న, కొంచెం తీసుకుంటాడు, కొంచెం ఇచ్చేస్తాడన్న. ఇంకా మా పిల్లగాళ్ళనేమో అన్న మా దర్బీ గ్యాంగ్ అంటారన్న. కొంతమందికి ఏమో సార్ అన్న బయట నూకేసి నాకు ఇట్లా ఖర్చు అవుతుంది ఇది అవుతుంది అని మన బయట నూకేసి ఏమో అన్న అతనేమో ఇక్కడే పెట్రోల్ డీజిల్ వేస్ట్ అవుతుందని ఇక్కడ ఉంటా అంటాడు. అన్నం మంచిగా పెడతలేరు, బుక్కులు అమ్మేస్తున్నారు, బియ్యం అమ్మేసిండ్రు, గేట్ డోర్ అమ్మేసిండ్రు, టైల్స్ అమ్మేసిండ్రు. సార్ మంచి లేడు, ఇంకా పురుగులు అన్నం వస్తున్నది. ఇంకా మాకు సార్ వద్దు. నటుడు జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన మెగా అభిమానులు నాగబాబు ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు గతంలో కంటే కొంత నీరసంగా, బలహీనంగా కనిపించారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా, చూడటానికి ఒక హీమ్యాన్ లాగా ఉండేవారని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ప్రతి ఒక్కరూ నాగబాబు ఆరోగ్య పరిస్థితిపై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ జాగ్రత్తగా ఉండండి అంటూ పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కొందరు అభిమానులు వెంటనే స్పందించి నాగబాబుకు సరైన వైద్య సహాయం అందేలా చూడాలని కోరుతున్నారు.